హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శివ మనోన్మణి ఛానల్. ఈరోజు మన వీడియో లక్ష్మీదేవి ఆశీర్వాదంతో జరిగిన నిజమైన గ్రామ కథ. అది 1910 ప్రాంతం, కర్ణాటకలోని ఒక చిన్న గ్రామం. ఆ గ్రామంలో బసవయ్య అనే పేద వ్యక్తి కుండలు తయారు చేస్తూ వచ్చిన కొద్దిపాటి ధనంతో తన భార్య సావిత్రితో జీవించేవాడు. వాళ్ళిద్దరికీ సొంతంగా ఏమీ లేదు, ఒక చిన్న గుడిసె తప్ప. కానీ ప్రతి శుక్రవారం సావిత్రి ఇంటిని శుభ్రం చేసి మట్టితో చేసిన పాత లక్ష్మీ అమ్మవారి విగ్రహం ముందుగా దీపం వెలిగించేది. ఆమెకు ఏం లేకపోయినా భక్తితో చేసే పూజ మాత్రం తప్పేది కాదు. ఒక సంవత్సరం ఎండలు తీవ్రమై పంటలు నాశనమయ్యాయి. గ్రామం మొత్తం ఆర్థికంగా నష్టపోయింది. బసవయ్య చేతిలో పని లేదు, అప్పులు పెరిగిపోయాయి. చివరకు తన మట్టి చక్రాన్ని కూడా తీసుకుపోతారని భయపడ్డాడు. ఒకరోజు రాత్రి బసవయ్య ఆందోళనతో ఇంటికి వచ్చాడు. ఇన్నాళ్ళు శ్రమించాను, కానీ రేపటికి నేను నష్టపోతున్నాను అనే బాధతో అన్నాడు. ఆ సమయంలో సావిత్రి నిశ్శబ్దంగా లక్ష్మీ అమ్మవారి ముందుకు వెళ్ళి చిటికెడు నువ్వుల నూనెతో ఒక చిన్న దీపం వెలిగించింది. తన మనస్సులో ఆ అమ్మను వేడుకుంది. తల్లి, నీ పేరు నిజమే అయితే రేపు మా ఇంట్లో అన్నం పెట్టించు, ఒక భోజనం చాలు అని వేడుకుంది. ఆ రాత్రి ఇద్దరూ ఆకలితో భయంతో నిద్రపోయారు. బ్రహ్మ ముహూర్తంలో సావిత్రి లేచింది. తన మంచం కింద ఏమో తొక్కినట్లు అనిపించింది. చూసి ఆశ్చర్యపోయింది. అది ఒక పాత వెండి నాణెం మట్టి పగులలోంచి తొంగి చూస్తోంది. ఆమె తడబడి అక్కడ తవ్వింది. ఇంకొన్ని నాణాలు, మొత్తం 3. ఆమె ఆ నాణాలను తీసుకొని కూరగాయలు, బియ్యం కొన్నది. బసవయ్యకు మంచి భోజనం కూడా వడ్డించింది. ఇంతకీ ఇవి నీకు ఎక్కడ దొరికాయి అని బసవయ్య ఆశ్చర్యంతో అడిగాడు. దానికి సావిత్రి నెమ్మదిగా నవ్వుతూ, అమ్మవారి పాదాల దగ్గర, మన విశ్వాసం దగ్గర అని బదులిచ్చింది. ఆ రోజు నుండి వారి జీవితం మెల్లగా మారింది. మట్టితో చేసిన పాత దేవతా విగ్రహాన్ని ఇప్పుడు కూడా వారి మనవళ్ళు ఇంట్లో పూజిస్తున్నారు. లక్ష్మీ అమ్మవారు బంగారం కురిపించకపోవచ్చు, కానీ ఒక్క నాణెం ద్వారా జీవితాన్ని తిరిగి నిర్మిస్తారు. నిజమైన సంపద ఆమె మీద భక్తి, విశ్వాసం. మీకు ఈ కథ నచ్చితే లైక్ చేయండి. మరిన్ని నిజమైన భక్తుల కథల కోసం సబ్స్క్రైబ్ చేయండి. మీ కుటుంబంలో ఇలాంటి అనుభవం ఉందా? కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.